పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మనకి పర్ముటేషన్ అండ్ కాంబినేషన్స్ 2 క్వశ్చన్స్ వస్తాయి. వాటిలో ఫస్ట్ మోడల్ ఈ టైప్లో ఉంటుంది. ఎన్ వాల్యూ లేదంటే ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో వీఆర్ డిస్కసింగ్ ఫస్ట్ వన్. ఇఫ్ NP3 ఈక్వల్ టు 1320 అయితే ఫైండ్ ఎన్ వాల్యూ అంటాడు. గివెన్ NP3 ఈక్వల్ టు 1320 అయితే వాట్ ఈస్ వాల్యూ ఆఫ్ ఎన్ అంటాడు. NP3 మన ఫార్ములా ఏంటి పర్ముటేషన్స్లో? NPR ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్. ఇది మన ఫార్ములా. సో ఫార్ములాతో అవసరం లేదు మనకి ఇక్కడ. NP3 అంటే n నుంచి మనకు డిసెండింగ్ ఆర్డర్లో 3 నెంబర్స్ కౌంట్ చేయండి. అంటే n తర్వాత వచ్చే నెంబర్ ఎంత అంటే -1 చేయండి. n తర్వాత వచ్చే నెంబర్ n-1, తర్వాత ఇంకో నెంబర్ 3 నెంబర్స్ ఒకటి ఫస్ట్ సెకండ్, ఇంకో నెంబర్ అంటే n-2, అంటే n-1 n-2. ఇది ఇక్కడ సేమ్ నెంబర్ 1320 కూడా మనం ప్రొడక్ట్ ఆఫ్ 3 నెంబర్స్గా రాయాలి. సో 1320 0 ఉంది కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు మనం? 132 ఇంటూ 0 అంటే ఏం రాయొచ్చు మనం? 10 రాయొచ్చు. 132 ఇంటూ 10 అంటే 10. ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ 3 నెంబర్స్గా రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ టేకింగ్ 10 3 టైమ్స్, అంటే 10 ఇంటూ 10 ఇంటూ 10 ఏమవుతుంది మనకి? 1000 అవుతుంది. బట్ హియర్ వాల్యూ 1320, అంటే ఇచ్చిన నెంబరు మోర్ దాన్ 1000 ఉంది. అంటే ఇప్పుడు రిమైనింగ్ నెంబర్స్ మనం ప్రొడక్ట్ ఆఫ్ 3 కాన్జుగేటివ్ నెంబర్స్గా రాయాలి ఇక్కడ. అంటే 3 వరుస నెంబర్స్ లైన్గా ఉండాలి నెంబర్స్. అంటే 10, 9, 8 లేకుంటే 10, 11, 12 ఈ ఆర్డర్గా చెక్ చేసుకోవాలి. మోర్ దాన్ 1000 ఉంది కాబట్టి మనం 3 టైమ్స్ రాస్తే 10,000 కన్నా ఎక్కువ ఉంది, 1000 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి నెంబర్ ఈ ఆర్డర్ అనేది మనకు మోర్ దాన్ 10 ఉంటుంది. కాబట్టి దీన్ని ఏం రాసుకోవచ్చు మనం? 132ని 12 ఇంటూ 11, 12 10 120, 120 ప్లస్ 12 అంటే 132. కాబట్టి 132ని మనం 12 ఇంటూ 11 అని రాయొచ్చు. అంటే 12 ఇంటూ 11 ఇంటూ 10, 12 మైనస్ 1 11, 11 మైనస్ 1 10. కాబట్టి ఎన్ వాల్యూ ఎంత? 12, n-1 11, n-2 10. ఇప్పుడు ఎన్ వాల్యూ ఎంత అంటే 12 వస్తుంది. సేమ్ ఇప్పుడు మనకి NP7 ఈక్వల్ టు 42 NP5 అన్నాడు. గివెన్ NP7 ఈక్వల్ టు 42 ఇంటూ NP5. ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. NP7 అంటే సేమ్ ఫార్ములా మనకి. NP3 అంటే 3 రాసాము, NP7 అంటే 7 రాయండి. అంటే ఫస్ట్ వన్ n-1, n-2, n-3, n-4, n-5, n-6. 1 2 3 4 5 6 7 టర్మ్స్ ఈక్వల్ టు 42 ఇంటూ NP5 అంటే 5 టర్మ్స్. n నుంచి స్టార్ట్ చేయండి. అంటే ఫస్ట్ వన్ n, తర్వాత n-1, తర్వాత n-2, తర్వాత n-3, తర్వాత మనకి n-4. 1 2 3 4 5. సో ఇక్కడ లెఫ్ట్ రైట్ n-4 కామన్ ఉంది. n-4 క్యాన్సిల్ చేసేయండి. ఇంకా మిగిలిందంటే మనకి n-5 n-6 ఉంది. సో n-5 ఇంటూ n-6 ఈక్వల్ టు ఎంత? 42. ఇవి కూడా మనకు కాన్జుగేటివ్ నెంబర్స్, అంటే వరుస నెంబర్స్, అంటే 5 6 7 8 ఆ టైప్లో ఉంది. కాబట్టి ఇప్పుడు మనం దీన్ని 42ని ఏమన్నా కాన్జుగేటివ్ నెంబర్స్గా రాయగలమా? వరుస నెంబర్స్గా రాయగలుగుతాము. ఏం చెప్పొచ్చు? 42ని మనం 7 6 42 అని రాయొచ్చు కదా. n-5 ఇంటూ n-6. ఫర్ ఎగ్జాంపుల్ n ఈక్వల్ టు 10 తీసుకున్నాం అనుకో. 10-5 ఎంత? 5. 10-6 ఎంత? 4. అంటే 5 4. అంటే కాన్జుగేటివ్ నెంబర్స్ 2 వరుస నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. కాబట్టి ఇక్కడ 42ని మనం ఏమైనా కాన్జుగేటివ్ నెంబర్స్గా రాయొచ్చు. అంటే ఏం రాయొచ్చు మనం? 7 ఇంటూ 6 42 అవుతుంది. ఇది మనకు వరుసగా వచ్చే నెంబర్స్. కాబట్టి n-5 ఇంటూ n-6ని 7 ఇంటూ 6 అని రాయొచ్చు. ఇప్పుడు n-5ని 6 ఈక్వల్ చేయండి. 7 కాదు, ఫస్ట్ ఇది బిగ్ నెంబర్, స్మాలర్ నెంబర్. అంటే n-5 ఈక్వల్ టు 7. n ఈక్వల్ ఎంత? 7 ప్లస్ 5 12. దిస్ ఇస్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 12p5 ప్లస్ 5 ఇంటూ 12p4 ఈక్వల్ టు 13pr అయితే ఫైండ్ ద r వాల్యూ.
given 12p5 plus 5 into 12p4 equal to 13 into pr. అయితే r వాల్యూ ఎంత అన్నాడు. 12p5 అంటే ఇంతకుముందు చెప్పింది మీకు 12 నుంచి 5 టర్మ్స్ కౌంట్ చేయండి. ఫస్ట్ 12, తర్వాత 11, తర్వాత 10, తర్వాత 9, తర్వాత 8, 5 నెంబర్స్ ప్లస్ 5 into 12 నుంచి మళ్ళీ 4 నెంబర్స్ కౌంట్ చేయండి. ఎంత? 12, 11, 10, 9 ఈక్వల్ టు 13p4. 12 నుంచి 9 వరకు మనకు కామన్ ఉంది. ఈ టర్మ్స్ని కామన్ తీయండి. 12, 11, 10, 9 కామన్ తీస్తే ఏమన్నా ఇక్కడ 8 మిగిలింది, ఇక్కడ 5 ఉంది, ఈక్వల్ టు 13pr ఉంది. 8 ప్లస్ 5 ఎంత? 13. 13 స్టార్టింగ్లో రాయండి. ఫస్ట్ 13 రాసి తర్వాత ఏమైనా ఇక్కడ 12, 11, 10, 9 ఈక్వల్ టు ఎంత? 13pr ఉంది. సో ఈ నెంబర్ని ఏం రాయొచ్చు మనం? 13తో స్టార్ట్ అయ్యింది. ఎన్ వాల్యూ 13. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5. అంటే దీన్ని ఏం రాయొచ్చు మనం? 13p రాసి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 5 మెంబర్స్ ఉన్నాయి. అంటే 13pr. 13p5 ఈక్వల్ టు 13pr. అంటే r వాల్యూ ఎంత? 5 వాల్యూ. దిస్ ఇస్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 18pr minus 1 is to 17pr minus 1 equal to 9:7. అయితే r వాల్యూ ఎంత అన్నాడు. Given 18pr minus 1 is to 17pr minus 1 equal to 9:7. A is to B అంటే మీనింగ్ ఏంటి? A by B అంటాం. A is to B అంటే ఏంటి? A by B అని రాస్తాం. కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు మనం? 18pr minus 1 by 17pr minus 1 equal to 9/7 అని రాస్తాం. NPR ఫార్ములా ఇంతకుముందు చెప్పాము. n factorial by what is formula of NPR? n factorial by n minus r factorial. కాబట్టి ఇక్కడ 18 ఫార్ములా అప్లై చేయండి. 18 factorial by n minus r అంటే 18 మైనస్ r అంటే ఎంత? మైనస్ r మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ 1 n minus r factorial బై అంటే మనకి ఏమొస్తుంది? ఇక్కడ రివర్స్లో వస్తుంది. మళ్ళీ 17pr మైనస్ అంటే n ఫ్యాక్టోరియల్ అంటే 17 ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ అంటే ఎంత? 17 మైనస్ r. ఇక్కడ -1 ఉంది, మైనస్ ఇంటూ మైనస్ మైనస్ ఆఫ్ r మైనస్ 1 మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 9/7. 18 minus r factorial 18 factorial by 18 plus 1 ఎంత? 19 వస్తుంది. 19 minus r factorial ఇంటూ ఇన్ ఫ్రాక్షన్ రివర్స్ చేయండి. 17 plus 1 18 వస్తుంది. అంటే 18 minus r factorial by 17 factorial ఈక్వల్ టు 9/7. సో ఇక్కడ 17 ఫ్యాక్టోరియల్ ఉంది, ఇక్కడ 18 ఫ్యాక్టోరియల్ ఉంది. 18 ఫ్యాక్టోరియల్ని మనం 18 ఇంటూ 17 ఫ్యాక్టోరియల్ అని రాయాలి. నెక్స్ట్ ఇక్కడ 19 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఉంది, ఇక్కడ 18 మైనస్ ఆర్ ఉంది. కాబట్టి 19 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ని ఏం రాయొచ్చు మనం? 19 మైనస్ ఆర్ ఇంటూ 19లోంచి ఒకటి తీస్తే అంత 18 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ వస్తుంది ఇంటూ 18 మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ బై 17 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ 9/7. ఈ 17 ఫ్యాక్టోరియల్ క్యాన్సర్, 18 మైనస్ ఫ్యాక్టోరియల్ క్యాన్సర్. ఉండేదేంటి మీకు? 18/19 మైనస్ ఆర్ ఈక్వల్ టు 9/7 ఉంది. 9 1 9, 9 2 18. ఇప్పుడు r వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 7 2 ఎంత? 14. 1 ఇంటూ 19 మైనస్ ఆర్ ఎంత? 19 మైనస్ ఆర్. ఇప్పుడు r ఈక్వల్ ఏమవుతుంది? 19 r ఇటు వస్తుంది, 14 ఎట్లా? 19 మైనస్ 14 ఎంత? 5. This is the value. Next question. NPR equal to 5040, NCR equal to 210. Find n and r value. ఇక్కడ పర్మిటేషన్ ఇచ్చాడు, కాంబినేషన్ ఇచ్చాడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన రిలేషన్ ఎన్సిఆర్కి ఫార్ములా ఏం రాయొచ్చు మనం? NPR by r factorial
ఎన్పిఆర్ బై ఆర్ ఫ్యాక్టోరియల్. సో దీని నుంచి మనకి ఎన్పిఆర్ బై ఎన్సిఆర్ ఈక్వల్ ఏమవుతుంది, మనకు ఆర్ ఫ్యాక్టోరియల్ అవుతుంది. ఇది ఫార్ములా. కాబట్టి ఎన్పిఆర్ బై ఎన్సిఆర్ ఈక్వల్ ఎంత అంటే ఆర్ ఫ్యాక్టోరియల్ వస్తుంది మనకు ఆన్సర్. కాబట్టి గివెన్ ఎన్పిఆర్ వాల్యూ ఎంత 5040, ఎన్సిఆర్ వాల్యూ ఎంత 210. సో వీ నో దట్ ఎన్పిఆర్ బై ఎన్సిఆర్ ఈక్వల్ టు ఆర్ ఫ్యాక్టోరియల్. కాబట్టి ఎన్పిఆర్ వాల్యూ ఎంత 5040, ఎన్సి వాల్యూ ఎంత 210. దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఫ్యాక్టోరియల్ ఈక్వల్ వస్తుంది. 0 0 క్యాన్సల్. 21 1 21, 21 2s 42, 8 క్యారీ అంటే 84, 21 4s 84, 4 1s 4, 4 2s 8, కాబట్టి 4s. కాబట్టి ఇక్కడ ఎంత వచ్చింది మనకి 24 ఈక్వల్ టు ఆర్ ఫ్యాక్టోరియల్. సో 24 నేను రాయొచ్చు మనం 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఈక్వల్ టు ఆర్ ఫ్యాక్టోరియల్. కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు మనం 4 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. సో 4 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు ఆర్ ఫ్యాక్టోరియల్. కాబట్టి ఆర్ వాల్యూ ఎంత అంటే ఏం చెప్తారు 4. దేర్ఫోర్ ఆర్ ఈక్వల్ టు 4. నెక్స్ట్ ఫైండ్ ఎన్ వాల్యూ. ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ ఏమన్నాడు మనకి అంటే ఎన్పిఆర్. సో ఎన్పి4 ఆర్ వాల్యూ 4 కాబట్టి 4 రాస్తాం. 5040. 4 నంబర్స్ ప్రొడక్ట్ ఆఫ్ 4 నంబర్స్ అంటే ఎంత వస్తాయి n, n-1, n-2, n-3, 1 2 3 4. np4 4 ఉంటే మనకు కాన్జుగేటివ్ నంబర్స్ 4 లైన్గా n, n-1, n-2, n-3 ఈక్వల్ టు 5040. దీన్ని సింపుల్ లాస్ట్లో 0 ఉంటే ఇలా రాస్తాం. ఫస్ట్ 10 రాసేయచ్చు. అంటే మోర్ దాన్ 10 ఉంటాయి రిమైనింగ్ నెంబర్స్, లెస్ దాన్ 10 ఉంటాయి. ఏం చేస్తారు 4 నెంబర్స్ 10 ఇంటూ 10 ఇంటూ 10 అంటే ఎంత మనకి 10,000 వస్తుంది. కానీ ఇక్కడ 5,000 ఉందంటే మనకి రిమైనింగ్ నెంబరు లెస్ దాన్ 10 ఉండాలి. రిమైనింగ్ 3 నెంబర్స్ అంటే మనకి 9 8 కాన్జుగేటివ్ నెంబర్స్ 9 8 7 చెక్ చేసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ 10 రాస్తున్నాను బై 9 చేస్తే ఏమవుతుంది మనకి 9 4s 9 5s 45, 9 6s 45 అంటే 5 54 అంటే మనకు వచ్చేది ఏంటి 9 6s. కాబట్టి ఇక్కడ 9 ఇంటూ 56 అని రాయచ్చు. సో 10 ఇంటూ 9 ఇంటూ 56 9 రాయచ్చు మనం. 8 టేబుల్ 9 తర్వాత 8 అంటే 8 7 56. కాన్జుగేట్ నెంబర్స్ లైన్ ఉన్నాయి n, n-1, n-2, n-3 అంటే n వాల్యూ ఎంత ఇక్కడ మనకి 10. దేర్ఫోర్ ఇప్పుడు ఆన్సర్ అయితే మనకి n ఈక్వల్ టు 5 and r ఈక్వల్ టు 4. దిస్ ఇస్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 10 ఇంటూ nc2 ఈక్వల్ టు 3 ఇంటూ n+1 c3 అయితే ఫైండ్ n వాల్యూ అన్నాడు. సో ఎన్సిఆర్ ఫార్ములా ఇంతకుముందు మనం చెప్పింది. ఇక్కడ ఎన్సిఆర్ అంటే ఏం చెప్పాము మనం ఎన్పిఆర్ బై ఆర్ ఫ్యాక్టోరియల్, లేదంటే దీన్ని మనం ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్పిఆర్ అంటే ఎన్ ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. సేమ్ వన్ 10 ఇంటూ nc2 ఈక్వల్ టు 3 ఇంటూ n+1 c3 nc2. సో ఎన్సిఆర్ అంటే ఎన్పిఆర్ బై ఆర్ ఫ్యాక్టోరియల్. nc2 అంటే ఏం రాయచ్చు మనం npలోకి మార్చాలి, కాంబినేషన్ pలోకి మార్చచ్చు అంటే np2 బై 2 ఫ్యాక్టోరియల్. 3 ఇంటూ దీని రాయచ్చు మనం కాంబినేషన్ పర్మిటేషన్ అంటే n+1 p3 బై ఆర్ ఫ్యాక్టోరియల్ అంటే 3 ఫ్యాక్టోరియల్ అని రాయచ్చు. ఇంతకుముందు ఏంటంటే np2 అంటే మీనింగ్ ఏంటి 2 నెంబర్స్ n ఒకటి n-1 ఒకటి 2 నెంబర్స్ రాయడం. ఎంతో స్టార్ట్ చేయాలి n n-1. 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1 3 ఇంటూ n+1 ఇంటూ p3 అంటే 3 టర్మ్స్. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి n+1 నుంచి స్టార్ట్ చేయాలి అంటే n+1 కన్నా నెక్స్ట్ వచ్చే నెంబర్ n, దాని తర్వాత n-1 డిక్రీజ్ చేయడం n+1 n n-1 బై 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1. లెఫ్ట్ టు రైట్ n n-1 కామన్ ఉంది, క్యాన్సిల్ చేయండి. ఇంకా ఉండేది ఏంటి మీకు ఇక్కడ 3 ఉంది 3 ఉంది క్యాన్సిల్ అవుతుంది. 2 1 2
ఈ 2 1 క్యాన్సల్. మిగిలిందండి మీకు ఇక్కడ 10 ఉంది, ఇక్కడ ఎంత ఉంది మీకు n+1 ఉంది. నీకు n వాల్యూ కావాలి అంటే ఇతర క్వశ్చన్ అయితే నీకు 10 - 1 = n. therefore n = ఎంత 9. దిస్ ఇస్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, NC4 = NC6, ఫైండ్ n. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకొని వచ్చిన ఫార్ములా NCR = NCS అయితే R = S అని అవ్వాలి. ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ R + S యాడ్ చేస్తే n కన్నా ఈక్వల్ అవ్వాలి. ఇది సెకండ్ కండిషన్. ఐదర్ దిస్ వన్ ఆర్ దిస్ వన్ ఆర్ బోత్. ఇది మన ఫార్ములా. NCR = NCS అయితే R = S అని అవ్వాలి. ఈ రెండు ఈక్వల్ అవ్వాలి, లేదంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి n వాల్యూ రావాలి. అవి కండిషన్స్. సో ఇప్పుడు ఫస్ట్ వన్ మనకి ఈవెన్ NC4 = NC6 ఇచ్చాడు. అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ n అన్నాడు. సో ఇక్కడ R = S అంటే ఇక్కడ 6 ≠ 4 పాసిబుల్ అవ్వదు. సో ఇక్కడ 4 ≠ 6, ఇక్కడ 4 ≠ 6 కాబట్టి ఏం చేయాలంటే సెకండ్ కండిషన్ R + S = 8. సో 6 + 4 = therefore 6 + 4 = n అవుతుంది. అంటే n వాల్యూ ఎంత 10 వచ్చిందా. సెకండ్ వన్ సేమ్ వన్, ఇక్కడ 12 here given. into CR + 1 = 12 into C 3R - 1. సో ఇక్కడ మన టూ కండిషన్స్ పాసిబిలిటీ ఉంటాయి. R = S, ఇక్కడ ఫస్ట్ వన్ R = S చేయండి. నెక్స్ట్ R + S = n. ఈ రెండు కండిషన్ చెక్ చేసుకున్నాం. R = S అంటే ఎంత మనకి R + 1 = 3R - 5. సో R టర్మ్స్ ఒక సైడ్ తీసుకురండి, కాన్స్టెంట్ ఒక సైడ్ అంటే 1 + 5, ఇక్కడ 3R - R వస్తుంది. అంటే 6 = 2R. 2 1 2 3 అంటే R వాల్యూ ఎంత 3. నెక్స్ట్ R + S అంటే ఎంత R + 1S 3R - 5 = n. n వాల్యూ ఎంత 12. సో 3R + R ఎంత 4R వస్తుంది. 1 - 5 ఎంత -4 వస్తుంది = 12. 4R = ఎంత 12 + 4 ఎంత 16. 4 1 4 4 R వాల్యూ ఎంత 4. therefore R = 3R 4. this is the answer. నెక్స్ట్ క్వశ్చన్, NC3 + NC5 = 10CR అయితే R వాల్యూ ఎంత. ఈ క్వశ్చన్లో మనకి ఒక ఫార్ములా ఉంది. NCR = NCn - R. NCn ఈ ఫార్ములా అప్లై చేసుకోవచ్చు మనం. NCn - R. సెకండ్ ఫార్ములా NCR + NCR - 1 = n+1 CR. ఇది సెకండ్ ఫార్ములా. ఈ రెండు ఫార్ములాస్ ఉన్నాయి. NCR + NCR - 1 = n+1 CR. ఫస్ట్ ఈ ఫార్ములా అప్లై చేయండి. మనకి ఇక్కడ గివెన్ 9C3 + 9C5 = 10CR. ఈ ఫార్ములా అప్లై చేయాలంటే R ఉండాలి, R - 1 ఉండాలి. అంటే నంబర్స్ కాన్సిక్యూటివ్ ఉండాలి, కాన్సిక్యూటివ్ నంబర్స్ ఉండాలి. అంటే 2 3 4 5 లైన్ ఉండాలి నెంబర్. కానీ ఇక్కడ 3 ఉంటే 5 ఉంది, లైన్గా లేవు నెంబర్స్. కాబట్టి ఇక్కడ ఈ ప్రాపర్టీ అప్లై చేస్తే మనకు 5 ప్లేస్లో 4 వస్తుంది. 9 - 5 అంటే 4 వస్తుంది. కాబట్టి ఈ ప్రాపర్టీ అప్లై చేయండి, ఈ ఫార్ములా అప్లై చేయండి. కాబట్టి ఏం రాయొచ్చు ఇక్కడ మనం 9C3ని 9C 9 - 5 రాయొచ్చు, ఎందుకంటే రెండు ఈక్వల్ 10CR. కాబట్టి అప్పుడు ఏమవుతుంది 9C3 + 9C4 = 10CR అవుతుంది. అప్పుడు ఈ ఫార్ములా అప్లై అవుతుంది. సో అప్పుడు ఏం రాయాల్సింది మనం 9 + 1 n9 అంటే n+1 కాబట్టి n వాల్యూ 9 అంటే 9 + 1 రాసి C × R వాల్యూ అంటే ఇది 6, ఇది R - 1 అంటే 4 10CR. ఎంత అప్పుడు మనకి 9 + 1 10C4 = 10CR. R = ఎంత 4. దిస్ ఆన్సర్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 10C5 + 2 × 10C4 + 10C3. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. గివెన్ 10C5 2 × 10C4 + 10C3 వాల్యూ ఎంత. సో దీని ఏం రాయొచ్చు మనం 10C5 2 ఏం రాయొచ్చు 1 + 1 అని రాయొచ్చు కదా. కాబట్టి 2 10C4 అంటే 10C4 + 10C4 అని రాయాలి + 10C3.
ఇక్కడ వాల్యూ ఏముంది, ఇలా ఫార్ములా ఉంది, ఎన్సిఆర్ ప్లస్ ఎన్సిఆర్ మైనస్ 1 ఫామ్లో ఉంది. 10CR మైనస్ 5 మైనస్ 1 4 అంటే ఏం రాసి దీని ప్లస్ మనం n+1 ఇంటూ సిఆర్ ఫార్ములా వాడవచ్చు. సేమ్ అని ఇప్పుడు n+1 అంటే ఎంత 10+1 సి ఆర్ వాల్యూ ఎంత 5. సేమ్ ఎప్పుడు అదే ఫార్ములా r మైనస్ 1 ఎన్సిఆర్ మైనస్ 1 అంటే 3 అంటే 4 మైనస్ 1 అంటే n+1 అంటే ఎంత 10+1 సిఆర్ వాల్యూ ఎంత 4 అంటే 11C5 అగైన్ సేమ్ ఫార్ములా ఎన్సిఆర్ మైనస్ 1 అంటే n+1 అంటే 11+1 సి ఇంటూ ఆర్ వాల్యూ ఎంత 5. సో 11+1 12C5 is the answer. NC5 equal to NC6, then find the 13Cn value. సేమ్ ఇక్కడ NCR ఫార్ములా అప్లై చేయొచ్చు మనం. NCR equal to NCS అంటే R plus S equal to S. Given NC5 equal to NC6. We know that 5 plus 6 equal to ఎంత n. ఫార్ములా ఎంతకుండా అప్లై చేస్తే మనం NCR equal to NCS అయితే R plus S equal to ఎంత n అవుతుంది. కాబట్టి 6 plus 5 equal to ఎంత n వస్తుంది. 6 plus 5 అంటే 11, n value 11. So what we have to find 13Cn value ఎంత అన్నాడు మనకి. therefore 13Cn value ఎంత 11. ఇక్కడ ఏం ఫార్ములా అప్లై చేయొచ్చు మనం NCR equal to NCn minus R ఫార్ములా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి 13 minus 11 అంటే ఏమొస్తుంది మనకు 13C2 వస్తుంది. 13C2 అంటే 13C2 వాల్యూ అంతా 13 into 12 2 numbers NPR by R factorial అంటే 13 into 12 by 2 factorial 2 1 2 6 13 6 78 is the answer. If NC4 equal to 210 find n value అన్నాడు. Given NC4 equal to 210 అయితే n value ఎంత అన్నాడు. NCR ఫార్ములా ఏం చెప్పాము మనం NPR by R factorial ఆ ఫార్ములా అప్లై చేయాలి. అంటే NP4 by 4 factorial ఈక్వల్ ఎంత 210. సో NP4 ఈక్వల్ అవుతుంది మనకి 210 into 4 factorial. సో 4 factorial వాల్యూ ఎంత 24. 210 into 24. ఇప్పుడు NP4 అంటే మనం చెప్పాం 4 numbers అంటే n ఉంది, n-1 ఉంది, n-2 ఉంది, n-3 ఉంది ఈక్వల్ టు 210. ఏం రాయొచ్చు మనం 21 into 10 అని రాయొచ్చు. 210ని 24 ఏం రాయొచ్చు 8 3 24 అని రాయొచ్చు. 8 into 3 8 3 24. ఇప్పుడు 4 కాన్జుగేటివ్ నెంబర్స్ కావాలి మనకి. 10 ఉంది, 8 ఉంది, ఇంకా 9 కావాలి, 7 కావాలి. 21 ఏం రాయొచ్చు మనం 7 3 21 10 into 8 into 3. సో 10 ఉంది, 8 ఉంది, ఇక్కడ 7 ఉంది, 3 3 9 అంటే దీని ఏం రాయొచ్చు మనం n వాల్యూ 10 n-1 n-2 n-3 therefore n equal to ఎంత 10. This is the